మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. భూములకు విలువలు పెరిగిపోవడంతో అక్రమదారులు ప్రభుత్వ భూములను కూడా వదలటం లేదు. ప్రధానంగా పెందుర్తి మండల శివారు ప్రాంతాలైన నరవ, కోటనరవ, సత్తివానిపాలెం, గవరజగ్గయ్యపాలెం పరిసర ప్రాంతాల్లో అక్రమాలు మరింత ఎక్కువగా జరుగుతున్నాయి. స్థానిక సచివాలయాలకు దగ్గరలోనే ఆక్రమణలు జరుగుతున్న రెవెన్యూ కార్యదర్శులు తమకు పట్టనట్లు వ్యవహరించడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నరవ సర్వే నెంబర్ 36లో 1.77 ఎకరాల స్థలం ప్రభుత్వ భూమి గెడ్డవాగు ఉంది. స్థలంలో ఇప్పటికే అక్రమదారులు అనాధికార లేఅవుట్లు వేసి అమ్మకాలు జరుపుతున్నారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని వదిలేయటంతో అక్రమదారులు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సర్వే నెంబర్ 29లో గెడ్డపోరంబోకు స్థలంలో పక్కా నిర్మాణాలు జరుగుతున్నాయి. సచివాలయ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. నరవ కోనేరు ప్రదేశానికి పక్కనే ఆక్రమణలు జరుగుతున్నాయి. ఈ స్థలాన్ని పార్కుగా చేసి వాకింగ్ ట్రాక్ వేసి ప్రజలకు అందజేయాలని స్థానికులు కోరుతున్నారు. కోట నరవలో లక్ష్మీసాగర్ చెరువులో అక్రమదారుడు డెబ్రిస్ జేసీబీలను వినియోగించి చదును చేస్తున్నారు. పార్కు కోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని కొంతమంది అక్రమదారులు అమ్మకాలు జరుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సత్తివానిపాలెం రేవెళ్ల చెరువు చుట్టూ బడ్డీలు, భవన సామగ్రి స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి చెరువు గర్భాన్ని ఆక్రమించేస్తున్నారు. దీంతో రోడ్డు ఇరుకుగా మారటంతో రాత్రి వేళల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గవరజగ్గయ్యపాలెంలో సర్వే నెంబర్ 431లో ప్రభుత్వ భూమిని ఇష్టానుసారంగా ఆక్రమించేసి గృహ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక్కడి రెవెన్యూ భూముల ఆక్రమణలపై పలుమార్లు ఫిర్యాదులు అందినా అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారటంతోనే అక్రమ పనులు యథేచ్ఛగా జరుగుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను పరిశీలిస్తారని, ఎవరైనా ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు తేలితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారని, వాటి స్థానంలో మళ్లీ ఏమైనా నిర్మాణాలు చేపడితే వాటిపై కూడా చర్యలు తప్పవని అడ్హాక్ తహసీల్దార్ సంతోష్ కిరణ్ హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర లైవ్లో అందిస్తారు. ఖాళీ స్థలం ప్రైవేటుదైనా ప్రభుత్వానిదైనా వదిలేది లేదన్నట్లుగా ఉంది భూ ఆక్రమణదారుల వ్యవహారం. ఎక్కడైనా సరే ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేయటమే ధ్యేయంగా పెట్టుకున్నారు కొందరు. ఈ నేపథ్యంలో పెందుర్తి మండలంలోని 5 గ్రామాల పరిధిలో ప్రభుత్వ స్థలాలు సైతం వదలకుండా కబ్జా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే భారీ భవనాలు, గృహాలు నిర్మాణాలు జరుగుతున్న ప్రభుత్వ శాఖల అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా ఉంటున్న విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెందుర్తి మండలంలోని 5 గ్రామాల పరిధిలో అనేకంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన ప్రభుత్వం కూడా ఇటువంటి చర్యలు నివారించకపోవడం విచారకరమని ఆ ప్రాంత ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు సైతం చూసి చూడనట్టుగానే ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పెందుర్తి మండలంలోని 5 గ్రామాల పరిధిలో గత కొంతకాలంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ కూడా రెవెన్యూ శాఖ అధికారులు కానీ, సచివాలయ సిబ్బంది కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకు కారణం భారీగా ముడుపులు తీసుకున్నందునే ప్రభుత్వ శాఖల అధికారులు అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నేరుగా కూడా ఫిర్యాదు చేసినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదనే వాదనలు కూడా ప్రజల నుంచి వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రేవెళ్ల చెరువు సమీపంలో అక్రమ నిర్మాణాలు కానీ, అంటే బడ్డీ కోట్లు, ఇతర స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి ఆ చెరువు భూగర్భ ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఆ ప్రాంతం మొత్తం కూడా ఇరుకుగా మారింది. అంటే ఉన్న రహదారి కొంత అయితే దాంట్లో
ఈ బడ్డీ కొట్ల ఏర్పాటు వీటి వలన మరింత ఇరుకుగా మారటంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారీగా డబ్బు చేతులు మారుతుండటంతో ఈ అక్రమ నిర్మాణాల వ్యవహారంపై ఎవరు కూడా చర్యలు తీసుకోవటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అల్హాపూర్ తహసీల్దార్ సంతోష్ కుమార్ చెప్పినట్లుగా అంటే ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు జరిగిన వాటిపై చర్యలు తీసుకుంటామని, అక్రమదారుల పైన కూడా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరిస్తున్నప్పటికీ కూడా తహసీల్దార్ హెచ్చరికలను కూడా బేఖాతా చేస్తూ ఆక్రమణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా పెందుర్తి మండల పరిధిలో ఉన్న 5 గ్రామాలలో ఎక్కడైతే భూములు కబ్జా అయ్యాయో వాటన్నిటిపై రీసర్వే నిర్వహించి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ భూముల్ని పరిరక్షించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేంద్ర, ఈ భూ కబ్జాలో అధికారుల పేర్లు ఏమైనా బయటకు వచ్చాయా? స్థానికంగా కొందరు ప్రత్యక్షంగా ఫలానా అధికారి అనే పేరు వ్యక్తం చేయనప్పటికీ హిందీ స్థాయి సిబ్బంది అధికారుల ప్రమేయం ఉన్నందునే ఈ భూ అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలు మాత్రం నేరుగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రికార్డెడ్ గా సదరు అధికారి కానీ ఉద్యోగి కానీ ఎక్కడ బయటపడ్డ దాఖలాలు లేవు. కాకపోతే ప్రత్యక్షంగా ఈ ఆక్రమణ జరుగుతున్నప్పటికీ కూడా ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన అధికారులపై సిబ్బంది చర్యలపైన అనుమానాలు ఎక్కువగా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. లోపాయికారంగా డబ్బు ఒప్పందం చేసుకున్నందునే ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. థ్యాంక్ యూ రాజేంద్ర.